అలాగే ఒక్కసారి ఈ గ్రూప్ ఫోటోలో అంబికా కృష్ణ గారు కూడా జాయిన్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో అలాగే మా ఎంపీ గారు పుట్టా మహేష్ గారికి వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. మా ఈ గ్రూప్ ఫోటోలో పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ పుట్టా మహేష్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఎంపీ గారికి అండ్ అంబికా కృష్ణ గారికి ఆహ్వానం పలుకుతున్నాము. కో ప్రొడ్యూసర్ శ్రీధర్ నెక్కంటి గారిని కూడా ఈ గ్రూప్ పిక్చర్లో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. సార్ ప్లీజ్. కో ప్రొడ్యూసర్ శ్రీధర్ నెక్కంటి గారు టు ప్లీజ్ జాయిన్ ది ఫోటో ఆప్. శ్రీధర్ గారు. శ్రీధర్ గారు, మీరు రాధామోహన్ గారు పక్కకి వెళ్ళి ఉంటే బాగుంటుంది ప్లీజ్. ప్రొడ్యూసర్ గారితో పాటు కో ప్రొడ్యూసర్ గారు. ఎస్. సో మేము ఆల్రెడీ అడిగాం సార్. ఎస్, ఫైనల్లీ విజయ్ గారు సాధించారు. సార్ శ్రీధర్ గారు మాట్లాడతారు, కో ప్రొడ్యూసర్. ఈ సినిమాతో నాకు కో ప్రొడ్యూసర్ కాదండి, ఒక మంచి మిత్రుడు దొరికేయండి మా శ్రీధర్ గారు. మన ఫ్రెండ్షిప్ అలాగే లైఫ్ లాంగ్ ఉండాలి సార్. సో ఒకటే వర్డ్తో చెప్తాను. సో బైరం ఖచ్చితంగా చాలా మంచి సినిమా. ఖచ్చితంగా అందరూ వచ్చి థియేటర్స్కి వచ్చి చూడాల్సిన సినిమా. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్, మంచి ఫ్రెండ్షిప్, ఇవన్నీ రిలేటెడ్ చేసి చాలా మంచి కథ బాగా తీశారు డైరెక్టర్ గారు. సో అందరూ సినిమా థియేటర్కి వచ్చి May 30th చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. థ్యాంక్ యూ. అలాగే మా ముగ్గురు రైటర్స్ కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అండ్ రాజు, నువ్వు కూడా. యా, ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేయాలి? స్టార్ట్ చేద్దాం. డెఫినెట్గా నాకు తెలుసు మాటలు వినడానికి, ఆ ముగ్గురు మాటలు వినడానికి వెయిట్ చేస్తున్నారు. కానీ దానికంటే ముందు ఒక్క క్వశ్చన్ ఉంది. ఒక్కసారి మీ ముగ్గురు కూడా ఒక్క అడుగు ముందుకు వేసి ప్లీజ్. శ్రీనివాస్ గారు. ఎస్ ప్లీజ్. సో ఇలా ముగ్గురు హీరోల్ని ఒక ఫ్రేమ్లో చూడడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అండ్ ఎలాంటి ఇన్హిబిషన్స్, ఎలాంటి ఇన్సెక్యూరిటీస్ లేకుండా ఇంత అద్భుతమైన కెమిస్ట్రీని, బ్రొమాన్స్ని అన్నిటినీ స్క్రీన్ పైన తీసుకొస్తున్నారని అర్థమవుతుంది. కానీ మాకైతే ఆ బ్రొమాన్స్ యాక్చువల్లీ ఆఫ్ స్క్రీన్ కూడా కనిపిస్తుంది, ప్రమోషన్స్ పుణ్యమా అని చెప్పేసి. సో ఇలా ఒక ముగ్గురు హీరోలు ఇంత ఇన్సెక్యూరిటీ లేకుండా ఒక బాండింగ్ అనేది చాలా రేర్గా చూస్తాం. కాబట్టి బ్రదర్హుడ్ అండ్ ఫ్రెండ్షిప్ ఈ రెండు సినిమాలో కనిపించబోతున్నాయని అర్థమవుతుంది. సో నారా రోహిత్ గారు, ఇప్పుడు మనోజ్ గారు, శ్రీనివాస్ గారు కదా, బ్రదర్హుడ్ ఎవరితో షేర్ చేసుకుంటారు, ఫ్రెండ్షిప్ ఎవరితో షేర్ చేసుకుంటారు? బ్రదర్హుడ్ అయితే తమ్ముడు కాబట్టి సాయి. ఫ్రెండ్షిప్ ఫర్ లైఫ్ ఇస్ లైక్ బాబాయ్. ఓకే ఓకే. సో సేమ్ క్వశ్చన్ టు మనోజ్ గారు, అంతేనా? సేమ్ ఆన్సర్ కావాలని కాదు. తమ్ముడు నా ప్రాణ స్నేహితుడు. వావ్. ఓకే శ్రీనివాస్ గారు. నాకు ఇద్దరు బ్రదర్హుడ్. ఇద్దరు బ్రదర్హుడ్. రామ లక్ష్మణులు. బట్ ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు బ్రదర్హుడ్. ఐ కాంట్. ఇద్దరు 50-50. వావ్. ఓకే. సో ఐ థింక్ ఇదంతా మేము స్క్రీన్లో చూడడానికి వెయిట్ చేస్తున్నాం. అయితే నేనే కాదు, క్వశ్చన్స్ అడగడానికి యాక్చువల్లీ ఇందాక నుంచి మా ఆడియన్స్లో కూడా చాలామంది నేను ఇందాక ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా అడిగారు. కానీ దానికంటే ముందు ఎస్ మీ స్పీచెస్ వింటే ఇంకా బాగుంటుంది. కాబట్టి టు స్టార్ట్ విత్ ఎస్ నారా రోహిత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ. సార్. హాయ్ ఏలూరు, ఎలా ఉన్నారు? ట్రైలర్ ఎలా అనిపించింది?
సో భైరవం ఈ సినిమా నా కెరియర్లో ఒక చాలా స్పెషల్ ఫిలిం. ఈ సినిమా నాకు ఫస్ట్ తీసుకొచ్చింది బెల్లంకొండ సురేష్ గారు, ఒకసారి చూడండి సినిమా అని. సో అండ్ దెన్ సినిమా చూడడం జరిగింది, నచ్చింది. అండ్ దెన్ విజయ్ డైరెక్టర్ అనేసరికి ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. తన ఉగ్రం కానీ నాంది కానీ ఎలా తను హ్యాండిల్ చేశాడో మీరు అందరూ చూశారు. సో అదే కాన్ఫిడెన్స్ నాకు ఉన్నింది. సో తను ఖచ్చితంగా తనతో అయితే అసలు ఇష్యూస్ లేవు. ఈ క్యారెక్టర్స్ ఎవరు చేస్తున్నారు, సాయి అనేది ఆ క్యారెక్టర్ సాయి చేస్తున్నాడని తెలుసు. ఈ క్యారెక్టర్ ఎవరనేది ఒక చిన్న ఇది ఉండేది. ఎప్పుడైతే మనోజ్ అని చెప్పారో ఇంకా 100% తడిగుడ్డేసుకుని కూర్చున్నాం. ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ తను చేసే డెఫినెట్గా న్యాయం చేయగలుగుతాడని నమ్మాం. సో ఇట్ వాజ్ అ స్పెషల్ జర్నీ. నాకు బాబాయ్ నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం, వెరీ క్లోజ్. బట్ ఈ సినిమాతో మా జర్నీ, మా బాండింగ్ ఇంకా పెరిగింది. అండ్ దిస్ ఫిలిం నా కెరియర్లో, నా లైఫ్లో ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకునే ఒక మంచి సినిమా. అండ్ ఈ సినిమా టీం, మా ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు, ఆయన చాలా సినిమాలు చేశారు. ఆయన ఒక సినిమాని నమ్మితే ఆ సినిమాని ఎలా బ్యాక్ చేస్తారో మీరు ముందు చూసుంటారు. ఈ సినిమా కూడా అలాగే చేశారు. అండ్ ఆయనకి సపోర్ట్గా ఉన్న మా కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు అండ్ ద టీమ్, మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల కానీ, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి, అండ్ లవ్లీ హీరోయిన్స్ అదితి అండ్ ఆనంది అండ్ దివ్య. ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్. అండ్ ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మే 30వ తారీఖున ఈ సినిమాని మీరు అందరూ తప్పకుండా థియేటర్స్లో చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ నర రోహిత్ గారు. అండ్ ఎస్, రిక్వెస్టింగ్ మంచు మనోజ్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. భయ్య ఒక్క 5 minutes. మీరు ఎంత ప్రేమ ఉన్నదని 10 ఏళ్ళ తర్వాత వస్తున్నా కానీ ఎంత ప్రేమ మీరు చూపిస్తున్నా అర్థమవుతుంది. అందరూ వెయిట్ చేస్తున్నారు. మనోజ్ గారికి ఫ్యాన్స్కి నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్క 5 నిమిషాలు ఉంటే ఆయన మాట్లాడేస్తారు. మీరే చెప్పాలన్నా. అందరికీ నమస్కారం. విచ్చేసిన పెద్దలకి, ఇక్కడ ఆదివారం అయినా మీ కుటుంబాలన్నీ వదిలేసి మా కోసం ఇంత ప్రేమ చూపించి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారం. తొమ్మిది సంవత్సరాలు అయింది ఈ స్టేజ్ ఎక్కి. డైరెక్టర్ గారికి ఎన్ని జన్మలు ఎత్తున్నాయి, రుణం తీర్చుకోలేను. 9 సంవత్సరాలు అంటే 2 generations ఇప్పుడు ఈ కాలంలో. ఇంత గ్యాప్ ఇచ్చి కూడా మధ్యలో సినిమాలు మొదలు పెట్టాను. లాక్డౌన్ వచ్చింది, పర్సనల్ రీజన్స్ వల్ల ఆపడాలు జరిగింది. ఇదిగో సినిమా, అదిగో సినిమా. 11 నెలల నుంచి నాకు సినిమా తప్ప ఏం తెలియదు. గృహప్రవేశం సినిమాలో 11 నెలలకి యాక్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ గాను, పెద్ద అయిన తర్వాత 19 సంవత్సరాలకే దొంగది. నాకు నిజంగా ఏదేదో మాట్లాడదామని వచ్చాను, కానీ సడన్గా ఆ ఏవి చూసిన తర్వాత, అన్నా అన్నా నీ ప్రేమ చూసిన తర్వాత నాకు
నేను మీకేం డబ్బు ఇవ్వలేదు, మీకోసం ఏమీ చేయలేదు. గత 9 సంవత్సరాలు మీకు దూరంగా ఉన్నాను. ఎప్పుడో చేసిన నేను మీకు తెలుసా, ఎప్పుడో చేసిన మిస్టర్ నుకే, ఎప్పుడో చేసిన కరెంటు తీగ పోటుగాడు. 9 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజుల్లో 1-2 సంవత్సరాలు ఇస్తేనే మర్చిపోయే రోజుల్లో 9 సంవత్సరాల తర్వాత కూడా ట్విట్టర్లో కానీ ఇంటర్నెట్లో కానీ ఎక్కడ చూసినా అన్నా సినిమా చేయి, కమ్బ్యాక్ ఇవ్వు, సినిమా చేయి అని ప్రతి ఒక్కరు అంటుంటే నాకు వాళ్ళకి ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో కూడా అర్థం కాలేదు. సినిమానే థ్యాంక్స్గా చెప్పాలి. సొంత వాళ్ళే దూరం పెట్టే రోజుల్లో మీరింత దగ్గర చేర్చుకొని నాకు ఇంత ప్రేమిస్తున్నారంటే, ఈ గుండె ఎంత ధైర్యంగా ఉందంటే అది మీరే, అది మీరందరూ. నాకు ప్రస్తుతం ఈరోజు నా భార్య, 2 పిల్లలు తప్ప పెద్ద కుటుంబం. వాళ్ళకి, నా బిడ్డకి, నా కూతురికి, నా కొడుక్కి నా కుటుంబం ఏది అంటే ఇదిగో అమ్మా నీ కుటుంబం అని చూపించే గర్వంగా ఒక ధైర్యం ఇచ్చారు మీరు. ప్రతి ఒక్కరికి, నాకు ఇంత ప్రేమించిన ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్కరికి మీ పాదాలకి వందనం. ముఖ్యంగా మీడియా ఇంత జరుగుతూ ఉన్నా, ఎన్ని జరుగుతూ ఉన్నా, ఎప్పుడో సినిమాలు చేసి ఎప్పుడో వాళ్ళు ముందుకు వచ్చిన మనోజ్ కోసం, మనోజ్ కష్టాల్లో ఉన్నాడు, వీడి వైపు న్యాయం జరగాలని ఎంతెంతో పెద్దల్ని ఎదిరించుకొని మరీ మీడియా ఛానల్ నిలబడి వాళ్ళకి ₹1 ఇకపోయినా ఈ రోజుల్లో పెయిడ్ ఇవన్నీ జరుగుతున్నా ₹1 లేకుండా మీడియా ఛానల్ అందరూ న్యాయం పక్కన నిలబడి నాకు సపోర్ట్ ఇచ్చినందుకు పేరున ప్రతి ఒక్కరికి మీ పాదాలకు వందనం అండి. అలాగే సోషల్ మీడియా అనేది వచ్చింది ఈ గ్యాప్లో. అండ్ సోషల్ మీడియాలో తమిళ్లో మీరు వీడియోలు చూస్తున్నాను, మీ పేర్లు తెలియదు, మీ పేజీలు చూస్తున్నాను. అమ్మ, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు, నేనెవరో తెలియదు, మీకు ఆ పర్సనల్ తెలియదు. ఒక సినిమాగా, ఒక బయట మనోజ్గా తెలిసే తప్ప ఒక ఇంటి మనిషిగా ఓన్ చేసుకొని నా కోసం మీరందరూ నిలబడి నాకు ఇంత సపోర్ట్ ఇచ్చారంటే అది ఏ జన్మ, ఏ రుణం, ఏ జన్మ, ఏ పుణ్యం చేసుకున్నానో, నా తల్లిదండ్రులు ఏ పుణ్యం చేసుకున్నారో నాకు ఇవంతా ఈరోజు ఇంత ప్రేమ దొరికింది. పేరున థ్యాంక్స్ అండి. మీకు తెలుసు సోషల్ మీడియా, మీరు ఏదైనా ఒక తప్పుగా వేస్తే మీ మీద రప్ప స్ట్రైకులు పడిపోతాయి, మీ ఛానల్ను మూసేస్తారు, బెదిరింపు ఈమెయిల్లు వస్తాయి. అయినా కూడా డోంట్ కేర్ అని నాకు నిలబడారు చూడు, అది చాలా మా జన్మకి. ఇన్నాళ్ళ తర్వాత భైరవం అనే సినిమా ఈరోజు తీసి షూటింగ్ చేసి గొప్పగా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే దానికి ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరూ కారణం. ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారు, రాధామోహన్ గారు, శ్రీధర్ గారు, మీరు ఎంతో ప్యాషన్. కాకపోతే ఇలా మేము గ్యాప్ ఇచ్చి, మాకు ఈ మధ్యకాలంలో హిట్లు లేవు, నేను అప్పుడు కూడా పెద్ద గొప్ప సినిమాలు చేయలేదు, ఏదో నాకు నచ్చింది, నాకు తోచింది ఏదో డిఫరెంట్గా చేసుకోవాలని చేసుకుంటూ వెళ్ళిపోయారే తప్ప అంతంత గొప్పవాడిని కూడా కాదు. అలాగా మా అందరినీ, మా ముగ్గురిని చూసి ధైర్యం చేసి మీరు ఈరోజు నిలబెట్టి 50 కోట్ల వరకు ఖర్చు పెట్టి సినిమా తీశారంటే రియలీ సార్, యూఆర్ రియలీ గ్రేట్ సార్. నిజంగా అండి, ఆయన కోట్లు సంపాదించాలనుకుంటే ఆయన ఎన్నో బిజినెస్లు ఉన్నాయి, అక్కడే ఉండుంటారు. వచ్చి ప్యాషనెట్గా సినిమాలు తీయాలని చెప్పి ఈరోజు నిలబడి ఈ సినిమా కోట్లు సంపాదించే మైండ్ సెట్లు అయితే రారండి. సినిమా తీస్తున్నాం, సినిమాకి డబ్బు పెట్టారు, స్టోరీకి డబ్బు పెట్టారు. హ్యాట్స్ ఆఫ్ రాధామోహన్ గారికి, శ్రీధర్ గారికి. అలాగే నా రక్తం అయిన నా డైరెక్టర్ విజయ్ గారు. సార్ మీకు థ్యాంక్స్ అనేది, నాకు ఇంగ్లీష్లో థ్యాంక్స్ అని చెప్పడం నాకు సార్, నా ఇంగ్లీష్లో బాగా తెలిసిన పదాలు ఒకటి అంటే సారీ, అది 2 బాగా చెప్తా ఇంగ్లీష్లో. కానీ సార్ మీరు ఈ క్యారెక్టర్కి మీరు ఇంతకుముందే పెద్ద సూపర్ హిట్లు ఇచ్చారు, మీరు పిలిస్తే ఇంకా ఎంతెంతో పెద్దోళ్ళు వచ్చి ఉంటారు, తమిళనాడు నుంచి సూపర్ స్టార్లు వచ్చి ఉంటారు, బాలీవుడ్ నుంచి మీరు తెచ్చుకోగలుగుతారు. ఇవన్నీ కాదని తిరుపతివాడు గుర్తుకొచ్చాడు చూడండి సార్, మీకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జీవితాంతం రుణపడి ఉంటాను సార్.
సినిమా చాలా గొప్పగా తీశారు డైరెక్టర్ గారు. మనస్ఫూర్తిగా నేను ఎన్నో ప్లాన్లు చేశాను, లాంచ్ రీలాంచ్ ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అని. మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి అనుకుంటారండి. శివుడిని శివయ్య అని పిలిస్తే రాడు. శివుడిని మనసారా తలుచుకుంటే ఇలాగా మా డైరెక్టర్ గారి రూపంలోనో, ప్రొడ్యూసర్ గారి రూపంలోనో, మీ అందరి రూపంలోనో వచ్చేదే శివుడు. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు, నీతో ప్రతిసారి చాలా ఫన్ మూమెంట్స్, చాలా సరదాగా ఫన్ కామెడీ చేసుకుంటూ ఉంటాం. ఇట్ వాస్ గ్రేట్ ఫన్ మూమెంట్స్. ఎప్పుడు అనిపిస్తుంటుంది నాకు ఒక తమ్ముడు కావాలని, తమ్ముడు ఉంటే ఎలా ఉంటుందని చెప్పేసి. నాకు ఇతను తమ్ముడు ఎందుకు పుట్టలేదని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు. లైఫ్లో నీకు ఒక అన్నగా, ఎప్పుడు అండగా, తోడుగా, చీటికేస్తే నీ ముందు ఇవ్వాలి, ఇలాగే ఎప్పుడు మన వచ్చి ఉంటాడు నీకు. బాబాయ్ నీ గురించి ఏం చెప్పాలి బాబాయ్? నారా రోహిత్ నా ప్రాణ స్నేహితుడు. చిన్నప్పటి నుంచి మా అనుబంధం ఒక ఫ్యామిలీ గాను, ఒక ఫ్రెండ్ గాను, అలా మా లైఫ్ అలా కొనసాగుతుంది. అలాగే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే 2016లో 2016లో ఒక్కడు మిగిలాడని సినిమా తీశాను. ఆ సినిమా తీసినప్పుడు వాయిస్, అదే నా లాస్ట్ సినిమా ఈ 9 years బ్యాక్. ఆ సినిమాలో వాయిస్ ఓవర్ ఇచ్చింది నారా రోహిత్ గారు. మళ్ళీ అప్పుడు ఆపాను, మళ్ళీ తిరిగి వస్తుంటే మళ్ళీ నా జీవితం నారా రోహిత్ గారితోనే మొదలైంది. ఇదంతా అంతే. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున అండ్ ముఖ్యంగా చెప్పాలంటే నారా రోహిత్ గారిది మూవీలో అండ్ సాయి గారిది పర్ఫార్మెన్సెస్ మైండ్ బ్లోయింగ్, అద్భుతం అద్భుతం అద్భుతం. చాలా బాగా, చాలా కొత్తగా చేశారు. అండ్ ఐమ్ ష్యూర్ అందరికీ ఈ సినిమా ఒక గొప్ప మైల్ స్టోన్ అవుతుందని నమ్ముతున్నాను. అలాగే అదితి శంకర్ గారు, ఆనంది గారు, దివ్యా పిల్లయ్య గారు అండ్ అజయ్ గారు, సందీప్ గారు, ఇలాగ ప్రతి ఒక్కరు, అజయ్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా అజయ్ కూడా నాకు వెరీ క్లోజ్. అండ్ పాతాల గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ప్రమోదర్ల గారిని వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే ఒక్కసారి ఈ గ్రూప్ ఫోటోలో అంబికా కృష్ణ గారు కూడా జాయిన్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో అలాగే మా ఎంపీ గారు పుట్టా మహేష్ గారికి వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. మా ఈ గ్రూప్ ఫోటోలో పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ పుట్టా మహేష్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఎంపీ గారికి అండ్ అంబికా కృష్ణ గారికి ఆహ్వానం పలుకుతున్నాము. కో ప్రొడ్యూసర్ శ్రీధర్ నెక్కంటి గారిని కూడా ఈ గ్రూప్ పిక్చర్లో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. సార్ ప్లీజ్. కో ప్రొడ్యూసర్ శ్రీధర్ నెక్కంటి గారు టు ప్లీజ్ జాయిన్ ది ఫోటో ఆప్. శ్రీధర్ గారు. శ్రీధర్ గారు, మీరు రాధామోహన్ గారు పక్కకి వెళ్ళి ఉంటే బాగుంటుంది ప్లీజ్. ప్రొడ్యూసర్ గారితో పాటు కో ప్రొడ్యూసర్ గారు.
ఎస్ సో మేము ఆల్రెడీ అడిగాం సార్. ఎస్ ఫైనల్లీ విజయ్ గారు సాధించారు. సార్ శ్రీధర్ గారు మాట్లాడతారు, కో ప్రొడ్యూసర్. ఈ సినిమాతో నాకు కోబుడ్డుసుడే కాదండి, ఒక మంచి మిత్రుడు దొరికేయండి మా శ్రీధర్ గారు. మన ఫ్రెండ్షిప్ అలాగే లైఫ్ లాంగ్ ఉండాలి సార్. సో ఒకటే వర్డ్తో చెప్తాను. సో బైరవం ఖచ్చితంగా చాలా మంచి సినిమా. ఖచ్చితంగా అందరూ వచ్చి థియేటర్స్కి వచ్చి చూడాల్సిన సినిమా. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్, మంచి ఫ్రెండ్షిప్, ఇవన్నీ రిలేటెడ్ చేసి చాలా మంచి కథ బాగా తీశారు డైరెక్టర్ గారు. సో అందరూ సినిమా థియేటర్కి వచ్చి May 30th చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. థ్యాంక్ యూ. అలాగే మా ముగ్గురు రైటర్స్ కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అండ్ రాజు నువ్వు కూడా ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేయాలి? స్టార్ట్ చేద్దాం. డెఫినెట్గా నాకు తెలుసు మాటలు వినడానికి, ఆ ముగ్గురు మాటలు వినడానికి వెయిట్ చేస్తున్నారు. కానీ దానికంటే ముందు ఒక్క క్వశ్చన్ ఉంది. ఒక్కసారి మీ ముగ్గురు కూడా ఒక అడుగు ముందుకు వేసి ప్లీజ్. శ్రీనివాస్ గారు, ఎస్ ప్లీజ్. సో ఇలా ముగ్గురు హీరోల్ని ఒక ఫ్రేమ్లో చూడడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అండ్ ఎలాంటి ఇన్హిబిషన్స్, ఎలాంటి ఇన్సెక్యూరిటీస్ లేకుండా ఇంత అద్భుతమైన కెమిస్ట్రీని, బ్రొమాన్స్ని అన్నిటినీ స్క్రీన్ పైన తీసుకొస్తున్నారని అర్థమవుతుంది. కానీ మాకైతే ఆ బ్రొమాన్స్ యాక్చువల్లీ ఆఫ్ స్క్రీన్ కూడా కనిపిస్తుంది, ప్రమోషన్స్ పుణ్యమా అని చెప్పేసి. సో ఇలా ఒక ముగ్గురు హీరోలు ఇంత ఇన్సెక్యూరిటీ లేకుండా ఒక బాండింగ్ అనేది చాలా రేర్గా చూస్తాం. కాబట్టి బ్రదర్హుడ్ అండ్ ఫ్రెండ్షిప్ ఈ రెండు సినిమాలో కనిపించబోతున్నాయని అర్థమవుతుంది. సో నారా రోహిత్ గారు, ఇప్పుడు మనోజ్ గారు, శ్రీనివాస్ గారు కదా, బ్రదర్హుడ్ ఎవరితో షేర్ చేసుకుంటారు, ఫ్రెండ్షిప్ ఎవరితో షేర్ చేసుకుంటారు? బ్రదర్హుడ్ అయితే తమ్ముడు కాబట్టి సాయి. ఫ్రెండ్షిప్ ఫర్ లైఫ్ ఇస్ లైక్ బాబాయ్. ఓకే ఓకే. సో సేమ్ క్వశ్చన్ టు మనోజ్ గారు, అంతేనా? సేమ్ ఆన్సర్ కావాలని కాదు. తమ్ముడు నా ప్రాణ స్నేహితుడు. వావ్, ఓకే. శ్రీనివాస్ గారు, నాకు ఇద్దరు బ్రదర్హుడ్. ఇద్దరు బ్రదర్హుడ్, రామలక్ష్మణులు. బట్ ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు బ్రదర్హుడ్. ఐ కాంట్, ఇద్దరు 50-50. వావ్, ఓకే. సో ఐ థింక్ ఇదంతా మేము స్క్రీన్లో చూడడానికి వెయిట్ చేస్తున్నాం. అయితే నేనే కాదు, క్వశ్చన్స్ అడగడానికి యాక్చువల్లీ ఇందాక నుంచి మా ఆడియన్స్లో కూడా చాలామంది నేను ఇందాక ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా అడిగారు. కానీ దానికంటే ముందు ఎస్ మీ స్పీచెస్ వింటే ఇంకా బాగుంటుంది. కాబట్టి టు స్టార్ట్ విత్ ఎస్ నారా రోహిత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ. సార్. హాయ్ ఏలూరు, ఎలా ఉన్నారు? ట్రైలర్ ఎలా అనిపించింది? సో భైరవం ఈ సినిమా నా కెరియర్లో ఒక చాలా స్పెషల్ ఫిలిం. ఈ సినిమా నాకు ఫస్ట్ తీసుకొచ్చింది బెల్లంకొండ సురేష్ గారు, ఒకసారి చూడండి సినిమా అని. సో అండ్ దెన్ సినిమా చూడడం జరిగింది, నచ్చింది. అండ్ దెన్ విజయ్ డైరెక్టర్ అనేసరికి ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. తన ఉగ్రం కానీ నాంది కానీ ఎలా తను హ్యాండిల్ చేశాడో మీరు అందరూ చూశారు. సో అదే కాన్ఫిడెన్స్ నాకు ఉన్నింది. సో తను ఖచ్చితంగా, తనతో అయితే అసలు ఇష్యూస్ లేవు. ఈ క్యారెక్టర్స్ ఎవరు చేస్తున్నారు, సాయి అనేది ఆ క్యారెక్టర్ సాయి చేస్తున్నాడని తెలుసు. ఈ క్యారెక్టర్ ఎవరనేది ఒక చిన్న ఇది ఉండేది. ఎప్పుడైతే మనోజ్ అని చెప్పారో ఇంకా 100% తడిగుడ్డేసుకుని కూర్చున్నాం. ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ తను చేసే డెఫినెట్గా న్యాయం చేయగలుగుతాడని నమ్మాం. సో ఇట్ వాజ్ అ స్పెషల్ జర్నీ. నాకు బాబాయ్ నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం, వెరీ క్లోజ్. బట్ ఈ సినిమాతో మా జర్నీ, మా బాండింగ్ ఇంకా పెరిగింది. అండ్ దిస్ ఫిలిం నా కెరియర్లో, నా లైఫ్లో ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకునే ఒక మంచి సినిమా. అండ్ ఈ సినిమా టీం, మా ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు, ఆయన చాలా సినిమాలు చేశారు. ఆయన ఒక సినిమాని నమ్మితే ఆ సినిమాని ఎలా బ్యాక్ చేస్తారో మీరు ముందు చూసుంటారు. ఈ సినిమా కూడా అలాగే చేశారు. అండ్ ఆయనకి సపోర్ట్గా ఉన్న మా కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు అండ్ ద టీమ్, మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల కానీ, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి, అండ్ లవ్లీ హీరోయిన్స్ అదితి అండ్ ఆనంది అండ్ దివ్య. ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్. అండ్ ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మే 30వ తారీఖున ఈ సినిమాని మీరు అందరూ తప్పకుండా థియేటర్స్లో చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ నారా రోహిత్ గారు. అండ్ ఎస్, రిక్వెస్టింగ్ మంచు మనోజ్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. భయ్య ఒక్క 5 minutes. మీరు ఎంత ప్రేమ ఉన్నదని 10 ఏళ్ళ తర్వాత వస్తున్నా కానీ ఎంత ప్రేమ మీరు చూపిస్తున్నా అర్థమవుతుంది. అందరూ వెయిట్ చేస్తున్నారు. మనోజ్ గారికి ఫ్యాన్స్కి నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్క 5 నిమిషాలు ఉంటే ఆయన మాట్లాడేస్తారు. మీరే చెప్పాలన్నా. అందరికీ నమస్కారం. విచ్చేసిన పెద్దలకి, ఇక్కడ ఆదివారం అయినా మీ కుటుంబాలన్నీ వదిలేసి మా కోసం ఇంత ప్రేమ చూపించి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారం. తొమ్మిది సంవత్సరాలు అయింది ఈ స్టేజ్ ఎక్కి. డైరెక్టర్ గారికి ఎన్ని జన్మలు ఎత్తిన రుణం తీర్చుకోలేను. 9 సంవత్సరాలు అంటే 2 generations ఇప్పుడు ఈ కాలంలో. ఇంత గ్యాప్ ఇచ్చి కూడా మధ్యలో సినిమాలు మొదలు పెట్టాను. లాక్డౌన్ వచ్చింది, పర్సనల్ రీజన్స్ వల్ల ఆపడాలు జరిగింది. ఇదిగో సినిమా అదిగో సినిమా. 11 నెలల నుంచి నాకు సినిమా తప్ప ఏం తెలియదు. గృహప్రవేశం సినిమాలో 11 నెలలకి యాక్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ గాను, పెద్ద అయిన తర్వాత 19 సంవత్సరాలకే దొంగది. నాకు నిజంగా ఏదేదో మాట్లాడదామని వచ్చాను, కానీ సడన్గా ఆ ఏవి చూసిన తర్వాత, అన్నా నీ ప్రేమ చూసిన తర్వాత నాకు నేను మీకేం డబ్బు ఇవ్వలేదు, మీకోసం ఏమి చేయలేదు. గత 9 సంవత్సరాలు మీకు దూరంగా ఉన్నాను. ఎప్పుడో చేసిన నేను మీకు తెలుసా, ఎప్పుడో చేసిన మిస్టర్ నుకే, ఎప్పుడో చేసిన కరెంటు తీగ పోటుగాడు. 9 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజుల్లో 1-2 సంవత్సరాలు ఇస్తేనే మర్చిపోయే రోజుల్లో 9 సంవత్సరాల తర్వాత కూడా ట్విట్టర్లో కానీ ఇంటర్నెట్లో కానీ ఎక్కడ చూసినా అన్నా సినిమా చేయి, కమ్బ్యాక్ ఇవ్వు, సినిమా చేయి అని ప్రతి ఒక్కరు అంటుంటే నాకు వాళ్ళకి ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో కూడా అర్థం కాలేదు. సినిమానే థ్యాంక్స్గా చెప్పాలి. సొంత వాళ్ళే దూరం పెట్టే రోజుల్లో మీరింత దగ్గర చేర్చుకొని నాకు ఇంత ప్రేమిస్తున్నారంటే, ఈ గుండె ఎంత ధైర్యంగా ఉందంటే అది మీరే, అది మీరందరూ. నాకు ప్రస్తుతం ఈరోజు నా భార్య, 2 పిల్లలు తప్ప పెద్ద కుటుంబం. వాళ్ళకి, నా బిడ్డకి, నా కూతురికి, నా కొడుక్కి నా కుటుంబం ఏది అంటే ఇదిగో అమ్మా నీ కుటుంబం అని చూపించే గర్వంగా ఒక ధైర్యం ఇచ్చారు మీరు. ప్రతి ఒక్కరికి, నాకు ఇంత ప్రేమించిన ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్కరికి మీ పాదాలకి వందనం. ముఖ్యంగా మీడియా, ఇంత జరుగుతున్నా, ఎన్ని జరుగుతున్నా, ఎప్పుడో సినిమాలు చేసి ఎప్పుడో వాళ్ళు ముందుకు వచ్చిన మనోజ్ కోసం, మనోజ్ కష్టాల్లో ఉన్నాడు, వీడి వైపు న్యాయం జరగాలని
ఎంతెంతో పెద్దల్ని ఎదిరించుకొని మరి మీడియా ఛానల్ నిలబడి వాళ్ళకి ఒక్క రూపాయి ఇకపోయినా ఈ రోజుల్లో పెయిడ్ ఇవన్నీ జరుగుతున్నా ఒక్క రూపాయి లేకుండా మీడియా ఛానల్ అందరూ న్యాయం పక్కన నిలబడి నాకు సపోర్ట్ ఇచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి మీ పాదాలకు వందనం అండి. అలాగే సోషల్ మీడియా అనేది వచ్చింది ఈ గ్యాప్లో. అండ్ సోషల్ మీడియాలో తమిళ్లో మీరు వీడియోలు చూస్తున్నాను, మీ పేర్లు తెలియదు, మీ పేజీలు చూస్తున్నాను. అమ్మ పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు నేనెవరో తెలియదు, మీకు ఆ పర్సనల్ తెలియదు. ఒక సినిమాగా ఒక బయట మనోజ్గా తెలిసే తప్ప ఒక ఇంటి మనిషిగా ఓన్ చేసుకొని నా కోసం మీరందరూ నిలబడి నాకు ఇంత సపోర్ట్ ఇచ్చారంటే అది ఏ జన్మ ఏ రుణం, ఏ జన్మ ఏ పుణ్యం చేసుకున్నానో, నా తల్లిదండ్రులు ఏ పుణ్యం చేసుకున్నారో నాకు ఇవంతా ఈరోజు ఇంత ప్రేమ దొరికింది. పేరు పేరున థ్యాంక్స్ అండి. మీకు తెలుసు సోషల్ మీడియా, మీరు ఏదైనా ఒక తప్పుగా వేస్తే మీ మీద రప్ప స్ట్రైకులు పడిపోతాయి, మీ ఛానల్ను మూసేస్తారు, బెదిరింపు ఈమెయిల్లు వస్తాయి. అయినా కూడా డోంట్ కేర్ అని నాకు నిలబడారు చూడు, అది చాలా మా జన్మకి. ఇన్నాళ్ళ తర్వాత భైరవం అనే సినిమా ఈరోజు తీసి షూటింగ్ చేసి గొప్పగా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే దానికి ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరూ కారణం. ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారు, రాధామోహన్ గారు, శ్రీధర్ గారు, మీరు ఎంతో ప్యాషన్ కాకపోతే ఇలా మేము గ్యాప్ ఇచ్చి మాకు ఈ మధ్యకాలంలో హిట్లు లేవు, నేను అప్పుడు కూడా పెద్ద పెద్ద గొప్ప సినిమాలు చేయలేదు, ఏదో నాకు నచ్చింది నాకు తోచింది ఏదో డిఫరెంట్గా చేసుకోవాలని చేసుకుంటూ వెళ్ళిపోయారే తప్ప అంతంత గొప్పవాడిని కూడా కాదు. అలాగా మా అందరినీ మా ముగ్గురిని చూసి ధైర్యం చేసి మీరు ఈరోజు నిలబెట్టి 50 కోట్ల వరకు ఖర్చు పెట్టి సినిమా తీశారంటే రియలీ సార్ యూఆర్ రియలీ గ్రేట్ సార్. నిజంగా అండి, ఆయన కోట్లు సంపాదించాలనుకుంటే ఆయన ఎన్నో బిజినెస్లు ఉన్నాయి, అక్కడే ఉండుంటారు. వచ్చి ప్యాషనెట్గా సినిమాలు తీయాలని చెప్పి ఈరోజు నిలబడి ఈ సినిమా కోట్లు సంపాదించే మైండ్ సెట్లు అయితే రారండి. సినిమా తీస్తున్నాం, సినిమాకి డబ్బు పెట్టారు, స్టోరీకి డబ్బు పెట్టారు. హ్యాట్స్ ఆఫ్ రాధామోహన్ గారికి, శ్రీధర్ గారికి. అలాగే నా రక్తం అయిన నా డైరెక్టర్ విజయ్ గారు. సార్ మీకు థ్యాంక్స్ అనేది నాకు ఇంగ్లీష్లో థ్యాంక్స్ అని చెప్పడం నాకు నా ఇంగ్లీష్లో బాగా తెలిసిన పదం ఒకటి, అండ్ సారీ అది రెండు బాగా చెప్తా ఇంగ్లీష్లో. కానీ సార్ మీరు ఈ క్యారెక్టర్కి మీరు ఇంతకుముందే పెద్ద సూపర్ హిట్లు ఇచ్చారు, మీరు పిలిస్తే ఇంకా ఎంతెంతో పెద్దోళ్ళు వచ్చి ఉంటారు, తమిళనాడు నుంచి సూపర్ స్టార్లు వచ్చి ఉంటారు, బాలీవుడ్ నుంచి మీరు తెచ్చుకోగలుగుతారు. ఇవన్నీ కాదని తిరుపతితో గుర్తుకొచ్చాడు చూడండి సార్, మీకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జీవితాంతం రుణపడి ఉంటాను సార్. సినిమా చాలా గొప్పగా తీశారు డైరెక్టర్ గారు. మనస్ఫూర్తిగా నేను ఎన్నో ప్లాన్లు చేశాను, లాంచ్ రీలాంచ్ ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అని. మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి అనుకుంటారండి. శివుడిని శివయ్య అని పిలిస్తే రాడు, శివుడిని మనసారా తలుచుకుంటే ఇలాగ మా డైరెక్టర్ గారి రూపంలోనో, ప్రొడ్యూసర్ గారి రూపంలోనో, మీ అందరి రూపంలోనో వచ్చేదే శివుడు. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు, నీతో ప్రతిసారి చాలా ఫన్ మూమెంట్స్, చాలా సరదాగా ఫన్ కామెడీగా చేసుకుంటూ ఉంటాం. ఇట్ వాస్ గ్రేట్ ఫన్ మూమెంట్స్. ఎప్పుడు అనిపిస్తుంటుంది నాకు ఒక తమ్ముడు కావాలని, తమ్ముడు ఉంటే ఎలా ఉంటుందని చెప్పేసి. నాకు ఇతను తమ్ముడు ఎందుకు పుట్టలేదని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు. లైఫ్లో నీకు ఒక అన్నగా, ఎప్పుడు అండగా, తోడుగా, చీటికేస్తే నీ ముందు ఇవ్వాలి, ఇలాగే ఎప్పుడు మనవచ్చు ఉంటాడు నీకు. బాబాయ్ నీ గురించి ఏం చెప్పాలి బాబాయ్? నారా రోహిత్ నా ప్రాణ స్నేహితుడు. చిన్నప్పటి నుంచి మా అనుబంధం ఒక ఫ్యామిలీగాను, ఒక ఫ్రెండ్గాను అలా మా లైఫ్ అలా కొనసాగుతుంది. అలాగే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే 2016లో 2016లో ఒక్కడు మిగిలాడని సినిమా తీశాను. ఆ సినిమా తీసినప్పుడు వాయిస్, అదే నా లాస్ట్ సినిమా ఈ 9 years బ్యాక్. ఆ సినిమాలో వాయిస్ ఓవర్ ఇచ్చింది నారా రోహిత్ గారు. మళ్ళీ అప్పుడు ఆపాను, మళ్ళీ తిరిగి వస్తుంటే మళ్ళీ నా జీవితం నారా రోహిత్ గారితోనే మొదలైంది.
ఇదంతా అంతే. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున అండ్ ముఖ్యంగా చెప్పాలంటే నారా రోహిత్ గారిది ఈ మూవీలో అండ్ సాయి గారిది పర్ఫార్మెన్సెస్ మైండ్ బ్లోయింగ్, అద్భుతం అద్భుతం అద్భుతం, చాలా బాగా చాలా కొత్తగా చేశారు. అండ్ ఐమ్ షూర్ అందరికీ ఈ సినిమా ఒక గొప్ప మైల్ స్టోన్ అవుతుందని నమ్ముతున్నాను. అలాగే అదితి శంకర్ గారు, ఆనంది గారు, దివ్యా పిల్లయ్య గారు అండ్ అజయ్ గారు, సందీప్ గారు, ఇలాగ ప్రతి ఒక్కరు, అజయ్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా అజయ్ కూడా నాకు వెరీ క్లోజ్. అండ్ పాతాల గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతూ బ్రహ్మగడ్డ గారిని వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే ఒక్కసారి ఈ గ్రూప్ ఫోటోలో అంబికా కృష్ణ గారు కూడా జాయిన్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో అలాగే మా ఎంపీ గారు పుట్టా మహేష్ గారికి వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. మా ఈ గ్రూప్ ఫోటోలో పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ పుట్టా మహేష్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఎంపీ గారికి అండ్ అంబికా కృష్ణ గారికి ఆహ్వానం పలుకుతున్నాము. కో ప్రొడ్యూసర్ శ్రీధర్ నెక్కంటి గారిని కూడా ఈ గ్రూప్ పిక్చర్లో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. సార్ ప్లీజ్. కో ప్రొడ్యూసర్ శ్రీధర్ నెక్కంటి గారు టు ప్లీజ్ జాయిన్ ది ఫోటో ఆప్. శ్రీధర్ గారు. శ్రీధర్ గారు, మీరు రాధామోహన్ గారు పక్కకి వెళ్ళి ఉంటే బాగుంటుంది ప్లీజ్. ప్రొడ్యూసర్ గారితో పాటు కో ప్రొడ్యూసర్ గారు. ఎస్. సో మేము ఆల్రెడీ అడిగాం సార్. ఎస్, ఫైనల్లీ విజయ్ గారు సాధించారు. సార్ శ్రీధర్ గారు మాట్లాడతారు, కో ప్రొడ్యూసర్. ఈ సినిమాతో నాకు కో ప్రొడ్యూసర్ కాదంటే ఒక మంచి మిత్రుడు దొరికేయండి మా శ్రీధర్ గారు. మన ఫ్రెండ్షిప్ అలాగే లైఫ్ లాంగ్ ఉండాలి సార్. సో ఒకటే వర్డ్తో చెప్తాను. సో బైరం ఖచ్చితంగా చాలా మంచి సినిమా. ఖచ్చితంగా అందరూ వచ్చి థియేటర్స్కి వచ్చి చూడాల్సిన సినిమా. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్, మంచి ఫ్రెండ్షిప్, ఇవన్నీ రిలేటెడ్ చేసి చాలా మంచి కథ బాగా తీశారు డైరెక్టర్ గారు. సో అందరూ సినిమా థియేటర్కి వచ్చి May 30th చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. థ్యాంక్ యూ. అలాగే మా ముగ్గురు రైటర్స్ కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అండ్ రాజు, నువ్వు కూడా. యా, ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేయాలి? స్టార్ట్ చేద్దాం. డెఫినెట్గా నాకు తెలుసు మాటలు వినడానికి, ఆ ముగ్గురు మాటలు వినడానికి వెయిట్ చేస్తున్నారు. కానీ దానికంటే ముందు ఒక్క క్వశ్చన్ ఉంది. ఒక్కసారి మీ ముగ్గురు కూడా ఒక్క అడుగు ముందుకు వేసి ప్లీజ్. శ్రీనివాస్ గారు, ఎస్ ప్లీజ్. సో ఇలా ముగ్గురు హీరోల్ని ఒక ఫ్రేమ్లో చూడడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అండ్ ఎలాంటి ఇన్హిబిషన్స్, ఎలాంటి ఇన్సెక్యూరిటీస్ లేకుండా ఇంత అద్భుతమైన కెమిస్ట్రీని, బ్రొమాన్స్ని అన్నిటినీ స్క్రీన్ పైన తీసుకొస్తున్నారని అర్థమవుతుంది. కానీ మాకైతే ఆ బ్రొమాన్స్ యాక్చువల్లీ ఆఫ్ స్క్రీన్ కూడా కనిపిస్తుంది, ప్రమోషన్స్ పుణ్యమా అని చెప్పేసి. సో ఇలా ఒక ముగ్గురు హీరోలు ఇంత ఇన్సెక్యూరిటీ లేకుండా ఒక బాండింగ్ అనేది చాలా రేర్గా చూస్తాం. కాబట్టి బ్రదర్హుడ్ అండ్ ఫ్రెండ్షిప్ ఈ రెండు సినిమాలో కనిపించబోతున్నాయని అర్థమవుతుంది.
సో నారా రోహిత్ గారు, ఇప్పుడు మనోజ్ గారు, శ్రీనివాస్ గారు కదా, బ్రదర్హుడ్ ఎవరితో షేర్ చేసుకుంటారు, ఫ్రెండ్షిప్ ఎవరితో షేర్ చేసుకుంటారు? బ్రదర్హుడ్ అయితే తమ్ముడు కాబట్టి సాయి. ఫ్రెండ్షిప్ ఫర్ లైఫ్ ఇస్ లైక్ బాబాయ్. ఓకే ఓకే. సో సేమ్ క్వశ్చన్ టు మనోజ్ గారు, అంతేనా? సేమ్ ఆన్సర్ కావాలని కాదు. తమ్ముడు నా ప్రాణ స్నేహితుడు. వావ్, ఓకే. శ్రీనివాస్ గారు, నాకు ఇద్దరు బ్రదర్హుడ్ ఇద్దరు బ్రదర్హుడ్, రామ లక్ష్మణులు. బట్ ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు బ్రదర్హుడ్. ఐ కాంట్, ఇద్దరు 50-50. వావ్, ఓకే. సో ఐ థింక్ ఇదంతా మేము స్క్రీన్లో చూడడానికి వెయిట్ చేస్తున్నాం. అయితే నేనే కాదు, క్వశ్చన్స్ అడగడానికి యాక్చువల్లీ ఇందాక నుంచి మా ఆడియన్స్లో కూడా చాలామంది నేను ఇందాక ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా అడిగారు. కానీ దానికంటే ముందు ఎస్, మీ స్పీచెస్ వింటే ఇంకా బాగుంటుంది కాబట్టి టు స్టార్ట్ విత్ ఎస్ నారా రోహిత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, సార్. హాయ్ ఏలూరు, ఎలా ఉన్నారు? ట్రైలర్ ఎలా అనిపించింది? సో భైరవం ఈ సినిమా నా కెరియర్లో ఒక చాలా స్పెషల్ ఫిలిం. ఈ సినిమా నాకు ఫస్ట్ తీసుకొచ్చింది బెల్లంకొండ సురేష్ గారు, ఒకసారి చూడండి సినిమా అని. సో అండ్ దెన్ సినిమా చూడడం జరిగింది, నచ్చింది. అండ్ దెన్ విజయ్ డైరెక్టర్ అనేసరికి ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. తన ఉగ్రం కానీ నాంది కానీ ఎలా తను హ్యాండిల్ చేశాడో మీరు అందరూ చూశారు. సో అదే కాన్ఫిడెన్స్ నాకు ఉన్నింది. సో తను ఖచ్చితంగా, తనతో అయితే అసలు ఇష్యూస్ లేవు. ఈ క్యారెక్టర్స్ ఎవరు చేస్తున్నారు, సాయి అనేది ఆ క్యారెక్టర్ సాయి చేస్తున్నాడని తెలుసు. ఈ క్యారెక్టర్ ఎవరనేది ఒక చిన్న ఇది ఉండేది. ఎప్పుడైతే మనోజ్ అని చెప్పారో ఇంకా 100% తడిగుడ్డేసుకుని కూర్చున్నాం. ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ తను చేసే డెఫినెట్గా న్యాయం చేయగలుగుతాడని నమ్మాం. సో ఇట్ వాజ్ అ స్పెషల్ జర్నీ. నాకు బాబాయ్ నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం, వెరీ క్లోజ్. బట్ ఈ సినిమాతో మా జర్నీ, మా బాండింగ్ ఇంకా పెరిగింది. అండ్ దిస్ ఫిలిం నా కెరియర్లో, నా లైఫ్లో ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకునే ఒక మంచి సినిమా. అండ్ ఈ సినిమా టీం, మా ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు, ఆయన చాలా సినిమాలు చేశారు. ఆయన ఒక సినిమాని నమ్మితే ఆ సినిమాని ఎలా బ్యాక్ చేస్తారో మీరు ముందు చూసుంటారు. ఈ సినిమా కూడా అలాగే చేశారు. అండ్ ఆయనకి సపోర్ట్గా ఉన్న మా కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు, అండ్ ద టీమ్, మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల కానీ, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి, and the lovely heroines Aditi and Anandi and Divya. It was wonderful working. And ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మే 30వ తారీఖున ఈ సినిమాని మీరు అందరూ తప్పకుండా థియేటర్స్లో చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ నారా రోహిత్ గారు. అండ్ ఎస్, రిక్వెస్టింగ్ మంచు మనోజ్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. భయ్య ఒక్క 5 minutes. మీరు ఎంత ప్రేమ ఉన్నదని 10 ఏళ్ళ తర్వాత వస్తున్నా కానీ ఎంత ప్రేమ మీరు చూపిస్తున్నా అర్థమవుతుంది. అందరూ వెయిట్ చేస్తున్నారు. మనోజ్ గారికి ఫ్యాన్స్కి నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్క 5 నిమిషాలు ఉంటే ఆయన మాట్లాడేస్తారు. మీరే చెప్పాలన్నా. అందరికీ నమస్కారం.
విచ్చేసిన పెద్దలకి, ఇక్కడ ఆదివారం అయినా మీ కుటుంబాలన్నీ వదిలేసి మా కోసం ఇంత ప్రేమ చూపించి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారం. తొమ్మిది సంవత్సరాలు అయింది ఈ స్టేజ్ ఎక్కి. డైరెక్టర్ గారికి ఎన్ని జన్మలు ఎత్తిన రుణం తీర్చుకోలేను. 9 సంవత్సరాలు అంటే 2 జనరేషన్స్. ఇప్పుడు ఈ కాలంలో ఇంత గ్యాప్ ఇచ్చి కూడా మధ్యలో సినిమాలు మొదలు పెట్టాను. లాక్డౌన్ వచ్చింది, పర్సనల్ రీజన్స్ వల్ల ఆపడాలు జరిగింది. ఇదిగో సినిమా, అదిగో సినిమా. 11 నెలల నుంచి నాకు సినిమా తప్ప ఏం తెలియదు. గృహప్రవేశం సినిమాలో 11 నెలలకి యాక్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ గాను, పెద్ద అయిన తర్వాత 19 సంవత్సరాలకే దొంగది. నాకు నిజంగా ఏదేదో మాట్లాడదామని వచ్చాను, కానీ సడన్గా ఆ ఏవి చూసిన తర్వాత, అన్నా నీ ప్రేమ చూసిన తర్వాత నాకు నేను మీకేం డబ్బు ఇవ్వలేదు, మీకోసం ఏమి చేయలేదు. గత 9 సంవత్సరాలు మీకు దూరంగా ఉన్నాను. ఎప్పుడో చేసిన నేను మీకు తెలుసా, ఎప్పుడో చేసిన మిస్టర్ నుకే, ఎప్పుడో చేసిన కరెంటు తీగ పోటుగాడు. 9 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజుల్లో 1-2 సంవత్సరాలు ఇస్తేనే మర్చిపోయే రోజుల్లో 9 సంవత్సరాల తర్వాత కూడా ట్విట్టర్లో కానీ ఇంటర్నెట్లో కానీ ఎక్కడ చూసినా అన్నా సినిమా చేయి, కమ్బ్యాక్ ఇవ్వు, సినిమా చేయి అని ప్రతి ఒక్కరు అంటుంటే నాకు వాళ్ళకి ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో కూడా అర్థం కాలేదు. సినిమానే థ్యాంక్స్గా చెప్పాలి. సొంత వాళ్ళే దూరం పెట్టే రోజుల్లో మీరింత దగ్గర చేర్చుకొని నాకు ఇంత ప్రేమిస్తున్నారంటే, ఈ గుండె ఎంత ధైర్యంగా ఉందంటే అది మీరే, అది మీరందరూ. నాకు ప్రస్తుతం ఈరోజు నా భార్య, 2 పిల్లలు తప్ప పెద్ద కుటుంబం. వాళ్ళకి, నా బిడ్డకి, నా కూతురికి, నా కొడుక్కి నా కుటుంబం ఏది అంటే ఇదిగో అమ్మా నీ కుటుంబం అని చూపించే గర్వంగా ఒక ధైర్యం ఇచ్చారు మీరు. ప్రతి ఒక్కరికి, నాకు ఇంత ప్రేమించిన ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్కరికి మీ పాదాలకి వందనం. ముఖ్యంగా మీడియా, ఇంత జరుగుతున్నా, ఎన్ని జరుగుతున్నా, ఎప్పుడో సినిమాలు చేసి ఎప్పుడో వాళ్ళు ముందుకు వచ్చిన మనోజ్ కోసం, మనోజ్ కష్టాల్లో ఉన్నాడు, వీడి వైపు న్యాయం జరగాలని ఎంతెంతో పెద్దల్ని ఎదిరించుకొని మరీ మీడియా ఛానల్ నిలబడి వాళ్ళకి ₹1 పైన ఈ రోజుల్లో పెయిడ్ ఇవన్నీ జరుగుతున్నా ₹1 లేకుండా మీడియా ఛానల్ అందరూ న్యాయం పక్కన నిలబడి నాకు సపోర్ట్ ఇచ్చినందుకు పేరున ప్రతి ఒక్కరికి మీ పాదాలకు వందనం అండి. అలాగే సోషల్ మీడియా అనేది వచ్చింది ఈ గ్యాప్లో. అండ్ సోషల్ మీడియాలో తమ్ముళ్ళు మీరు వీడియోలు చూస్తున్నాను, మీ పేర్లు తెలియదు, మీ పేజీలు చూస్తున్నాను. అమ్మ, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు, నేనెవరో తెలియదు, మీకు ఆ పర్సనల్ తెలియదు. ఒక సినిమాగా, ఒక బయట మనోజ్గా తెలిసే తప్ప ఒక ఇంటి మనిషిగా ఓన్ చేసుకొని నా కోసం మీరందరూ నిలబడి నాకు ఇంత సపోర్ట్ ఇచ్చారంటే అది ఏ జన్మ, ఏ రుణం, ఏ జన్మ, ఏ పుణ్యం చేసుకున్నానో, నా తల్లిదండ్రులు ఏ పుణ్యం చేసుకున్నారో నాకు ఇవంతా ఈరోజు ఇంత ప్రేమ దొరికింది. పేరున థ్యాంక్స్ అండి. మీకు తెలుసు సోషల్ మీడియా, మీరు ఏదైనా ఒక తప్పుగా వేస్తే మీ మీద రప్ప స్ట్రైకులు పడిపోతాయి, మీ ఛానల్ను మూసేస్తారు, బెదిరింపు ఈమెయిల్లు వస్తాయి. అయినా కూడా డోంట్ కేర్ అని నాకు నిలబడారు చూడు, అది చాలా మా జన్మకి. ఇన్నాళ్ళ తర్వాత భైరవం అనే సినిమా ఈరోజు తీసి షూటింగ్ చేసి గొప్పగా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే దానికి ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరూ కారణం. ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారు, రాధామోహన్ గారు, శ్రీధర్ గారు, మీరు ఎంతో ప్యాషన్ కాకపోతే
ఇలా మేము గ్యాప్ ఇచ్చి మాకు ఈ మధ్యకాలంలో హిట్లు లేవు, నేను అప్పుడు కూడా పెద్ద పెద్ద గొప్ప గొప్ప సినిమాలు చేయలేదు, ఏదో నాకు నచ్చింది నాకు తోచింది ఏదో డిఫరెంట్గా చేసుకోవాలని చేసుకుంటూ వెళ్ళిపోయారే తప్ప అంతంత గొప్పవాడిని కూడా కాదు. అలాగా మా అందరినీ మా ముగ్గురిని చూసి ధైర్యం చేసి మీరు ఈరోజు నిలబెట్టి 50 కోట్ల వరకు ఖర్చు పెట్టి సినిమా తీశారంటే రియలీ సార్ యూఆర్ రియలీ గ్రేట్ సార్. నిజంగా అండి, ఆయన కోట్లు సంపాదించాలనుకుంటే ఆయన ఎన్నో బిజినెస్లు ఉన్నాయి, అక్కడే ఉండుంటారు. వచ్చి ప్యాషనెట్గా సినిమాలు తీయాలని చెప్పి ఈరోజు నిలబడి ఈ సినిమా కోట్లు సంపాదించే మైండ్ సెట్లు అయితే రారండి. సినిమా తీస్తున్నాం, సినిమాకి డబ్బు పెట్టారు, స్టోరీకి డబ్బు పెట్టారు. హ్యాట్స్ ఆఫ్ రాధామోహన్ గారికి, శ్రీధర్ గారికి. అలాగే నా రక్తం అయిన నా డైరెక్టర్ విజయ్ గారు. సార్ మీకు థ్యాంక్స్ అనేది నాకు ఇంగ్లీష్లో థ్యాంక్స్ అని చెప్పడం నాకు నా ఇంగ్లీష్లో బాగా తెలిసిన పదం ఒకటి, అంటే సారీ, అది రెండు బాగా చెప్తా ఇంగ్లీష్లో. కానీ సార్ మీరు ఈ క్యారెక్టర్కి మీరు ఇంతకుముందే పెద్ద సూపర్ హిట్లు ఇచ్చారు, మీరు పిలిస్తే ఇంకా ఎంతెంతో పెద్దోళ్ళు వచ్చి ఉంటారు, తమిళనాడు నుంచి సూపర్ స్టార్లు వచ్చి ఉంటారు, బాలీవుడ్ నుంచి మీరు తెచ్చుకోగలుగుతారు. ఇవన్నీ కాదని తిరుపతివాడు గుర్తుకొచ్చాడు చూడండి సార్ మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జీవితాంతం రుణపడి ఉంటాను సార్. సినిమా చాలా గొప్పగా తీశారు డైరెక్టర్ గారు. మనస్ఫూర్తిగా నేను ఎన్నో ప్లాన్లు చేశాను, లాంచ్ రీలాంచ్ ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అని. మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి అనుకుంటారండి. శివుడిని శివయ్య అని పిలిస్తే రాడు, శివుడిని మనసారా తలుచుకుంటే ఇలాగా మా డైరెక్టర్ గారి రూపంలోనో ప్రొడ్యూసర్ గారి రూపంలోనో మీ అందరి రూపంలోనో వచ్చేదే శివుడు. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు, నీతో ప్రతిసారి చాలా ఫన్ మూమెంట్స్, చాలా సరదాగా ఫన్ కామెడీ చేసుకుంటూ ఉంటాం. ఇట్ వాస్ గ్రేట్ ఫన్ మూమెంట్స్. ఎప్పుడు అనిపిస్తుంటుంది నాకు ఒక తమ్ముడు కావాలని, తమ్ముడు ఉంటే ఎలా ఉంటుందని చెప్పేసి. నాకు ఇతను తమ్ముడు ఎందుకు పుట్టలేదని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు. లైఫ్లో నీకు ఒక అన్నగా, ఎప్పుడు అండగా, తోడుగా, చీటికేస్తే నీ ముందు ఇవ్వాలి, అలాగే ఎప్పుడు మనం చుట్టాడు నీకు. బాబాయ్ నీ గురించి ఏం చెప్పాలి బాబాయ్? నారా రోహిత్ నా ప్రాణ స్నేహితుడు. చిన్నప్పటి నుంచి మా అనుబంధం ఒక ఫ్యామిలీగాను, ఒక ఫ్రెండ్గాను అలా మా లైఫ్ అలా కొనసాగుతుంది. అలాగే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే 2016లో 2016లో ఒక్కడు మిగిలాడని సినిమా తీశాను. ఆ సినిమా తీసినప్పుడు వాయిస్, అదే నా లాస్ట్ సినిమా ఈ 9 years బ్యాక్. ఆ సినిమాలో వాయిస్ ఓవర్ ఇచ్చింది నారా రోహిత్ గారు. మళ్ళీ అప్పుడు ఆపాను, మళ్ళీ తిరిగి వస్తుంటే మళ్ళీ నా జీవితం నారా రోహిత్ గారితోనే మొదలైంది. ఇదంతా అంతే. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున అండ్ ముఖ్యంగా చెప్పాలంటే నారా రోహిత్ గారిది మూవీలో అండ్ సాయి గారిది పర్ఫార్మెన్సెస్ మైండ్ బ్లోయింగ్, అద్భుతం అద్భుతం అద్భుతం. చాలా బాగా, చాలా కొత్తగా చేశారు. అండ్ ఐమ్ షూర్ అందరికీ ఈ సినిమా ఒక గొప్ప మైల్ స్టోన్ అవుతుందని నమ్ముతున్నాను. అలాగే అదితి శంకర్ గారు, ఆనంది గారు, దివ్యా పిల్లయ్య గారు అండ్ అజయ్ గారు, సందీప్ గారు, ఇలాగ ప్రతి ఒక్కరు, అజయ్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా అజయ్ కూడా నాకు వెరీ క్లోజ్. అండ్ చరణ్ పాతాల గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతూ బ్రహ్మగడ్డి గారిని వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే ఒక్కసారి ఈ గ్రూప్ ఫోటోలో అంబికా కృష్ణ గారు కూడా జాయిన్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో అలాగే మా ఎంపీ గారు పుట్ట మహేష్ గారికి వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. మా ఈ గ్రూప్ ఫోటోలో పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ పుట్ట మహేష్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్.
ఎంపీ గారికి అండ్ అంబికా కృష్ణ గారికి ఆహ్వానం పలుకుతున్నాము. కో ప్రొడ్యూసర్ శ్రీధర్ నెక్కంటి గారిని కూడా ఈ గ్రూప్ పిక్చర్లో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. సార్ ప్లీజ్. కో ప్రొడ్యూసర్ శ్రీధర్ నెక్కంటి గారు టు ప్లీజ్ జాయిన్ ది ఫోటో ఆప్. శ్రీధర్ గారు. శ్రీధర్ గారు, మీరు రాధామోహన్ గారు పక్కకి వెళ్ళి ఉంటే బాగుంటుంది ప్లీజ్. ప్రొడ్యూసర్ గారితో పాటు కో ప్రొడ్యూసర్ గారు. ఎస్. సో మేము ఆల్రెడీ అడిగాం సార్. ఎస్, ఫైనల్లీ విజయ్ గారు సాధించారు. సార్ శ్రీధర్ గారు మాట్లాడతారు, కో ప్రొడ్యూసర్. ఈ సినిమాతో నాకు కో ప్రొడ్యూసర్ కాదండి, ఒక మంచి మిత్రుడు దొరికేయండి మా శ్రీధర్ గారు. మన ఫ్రెండ్షిప్ అలాగే లైఫ్ లాంగ్ ఉండాలి సార్. సో ఒకటే వర్డ్తో చెప్తాను. సో బైరవం ఖచ్చితంగా చాలా మంచి సినిమా. ఖచ్చితంగా అందరూ వచ్చి థియేటర్స్కి వచ్చి చూడాల్సిన సినిమా. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్, మంచి ఫ్రెండ్షిప్, ఇవన్నీ రిలేటెడ్ చేసి చాలా మంచి కథ బాగా తీశారు డైరెక్టర్ గారు. సో అందరూ సినిమా థియేటర్కి వచ్చి May 30th చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. థ్యాంక్ యూ. అలాగే మా ముగ్గురు రైటర్స్ కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అండ్ రాజు, నువ్వు కూడా. యా, ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేయాలి? స్టార్ట్ చేద్దాం. డెఫినెట్గా నాకు తెలుసు మాటలు వినడానికి, ఆ ముగ్గురు మాటలు వినడానికి వెయిట్ చేస్తున్నారు. కానీ దానికంటే ముందు ఒక్క క్వశ్చన్ ఉంది. ఒక్కసారి మీ ముగ్గురు కూడా ఒక అడుగు ముందుకు వేసి ప్లీజ్. శ్రీనివాస్ గారు, ఎస్ ప్లీజ్. సో ఇలా ముగ్గురు హీరోల్ని ఒక ఫ్రేమ్లో చూడడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అండ్ ఎలాంటి ఇన్హిబిషన్స్, ఎలాంటి ఇన్సెక్యూరిటీస్ లేకుండా ఇంత అద్భుతమైన కెమిస్ట్రీని, బ్రొమాన్స్ని అన్నిటినీ స్క్రీన్ పైన తీసుకొస్తున్నారని అర్థమవుతుంది. కానీ మాకైతే ఆ బ్రొమాన్స్ యాక్చువల్లీ ఆఫ్ స్క్రీన్ కూడా కనిపిస్తుంది, ప్రమోషన్స్ పుణ్యమా అని చెప్పేసి. సో ఇలా ఒక ముగ్గురు హీరోలు ఇంత ఇన్సెక్యూరిటీ లేకుండా ఒక బాండింగ్ అనేది చాలా రేర్గా చూస్తాం. కాబట్టి బ్రదర్హుడ్ అండ్ ఫ్రెండ్షిప్ ఈ రెండు సినిమాలో కనిపించబోతున్నాయని అర్థమవుతుంది. సో నారా రోహిత్ గారు, ఇప్పుడు మనోజ్ గారు, శ్రీనివాస్ గారు కదా, బ్రదర్హుడ్ ఎవరితో షేర్ చేసుకుంటారు, ఫ్రెండ్షిప్ ఎవరితో షేర్ చేసుకుంటారు? బ్రదర్హుడ్ అయితే తమ్ముడు కాబట్టి సాయి. ఫ్రెండ్షిప్ ఫర్ లైఫ్ ఇస్ లైక్ బాబాయ్. ఓకే ఓకే. సో సేమ్ క్వశ్చన్ టు మనోజ్ గారు, అంతేనా? సేమ్ ఆన్సర్ కావాలని కాదు. తమ్ముడు నా ప్రాణ స్నేహితుడు. వావ్, ఓకే. శ్రీనివాస్ గారు. నాకు ఇద్దరు బ్రదర్హుడ్. ఇద్దరు బ్రదర్హుడ్. రామ లక్ష్మణులు. బట్ ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు బ్రదర్హుడ్. ఐ కాంట్, ఇద్దరు 50-50. వావ్, ఓకే. సో ఐ థింక్ ఇదంతా మేము స్క్రీన్లో చూడడానికి వెయిట్ చేస్తున్నాం. అయితే నేనే కాదు, క్వశ్చన్స్ అడగడానికి యాక్చువల్లీ ఇందాక నుంచి మా ఆడియన్స్లో కూడా చాలామంది నేను ఇందాక ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా అడిగారు. కానీ దానికంటే ముందు ఎస్, మీ స్పీచెస్ వింటే ఇంకా బాగుంటుంది. కాబట్టి టు స్టార్ట్ విత్ ఎస్, నారా రోహిత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ. సార్. హాయ్ ఏలూరు, ఎలా ఉన్నారు? ట్రైలర్ ఎలా అనిపించింది? సో భైరవం ఈ సినిమా నా కెరియర్లో ఒక చాలా స్పెషల్ ఫిలిం. ఈ సినిమా నాకు ఫస్ట్ తీసుకొచ్చింది బెల్లంకొండ సురేష్ గారు. ఒకసారి చూడండి సినిమా అని.
సో అండ్ దెన్ సినిమా చూడడం జరిగింది, నచ్చింది. అండ్ దెన్ విజయ్ డైరెక్టర్ అనేసరికి ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. తన ఉగ్రం కానీ నాంది కానీ ఎలా తను హ్యాండిల్ చేశాడో మీరు అందరూ చూశారు. సో అదే కాన్ఫిడెన్స్ నాకు ఉన్నింది. సో తను ఖచ్చితంగా తనతో అయితే అసలు ఇష్యూస్ లేవు. ఈ క్యారెక్టర్స్ ఎవరు చేస్తున్నారు, సాయి అనేది ఆ క్యారెక్టర్ సాయి చేస్తున్నాడని తెలుసు. ఈ క్యారెక్టర్ ఎవరనేది ఒక చిన్న ఇది ఉండేది. ఎప్పుడైతే మనోజ్ అని చెప్పారో ఇంకా 100% తడిగుడ్డేసుకుని కూర్చున్నాం. ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ తను చేసే డెఫినెట్గా న్యాయం చేయగలుగుతాడని నమ్మాం. సో ఇట్ వాజ్ అ స్పెషల్ జర్నీ. నాకు బాబాయ్ నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం, వెరీ క్లోజ్. బట్ ఈ సినిమాతో మా జర్నీ, మా బాండింగ్ ఇంకా పెరిగింది. అండ్ దిస్ ఫిలిం నా కెరియర్లో, నా లైఫ్లో ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకునే ఒక మంచి సినిమా. అండ్ ఈ సినిమా టీం, మా ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు, ఆయన చాలా సినిమాలు చేశారు. ఆయన ఒక సినిమాని నమ్మితే ఆ సినిమాని ఎలా బ్యాక్ చేస్తారో మీరు ముందు చూసుంటారు. ఈ సినిమా కూడా అలాగే చేశారు. అండ్ ఆయనకి సపోర్ట్గా ఉన్న మా కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు అండ్ ద టీమ్, మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల కానీ, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి, అండ్ లవ్లీ హీరోయిన్స్ అదితి అండ్ ఆనంది అండ్ దివ్య. ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్. అండ్ ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మే 30వ తారీఖున ఈ సినిమాని మీరు అందరూ తప్పకుండా థియేటర్స్లో చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ నారా రోహిత్ గారు. అండ్ ఎస్, రిక్వెస్టింగ్ మంచు మనోజ్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. భయ్య ఒక్క 5 minutes. మీరు ఎంత ప్రేమ ఉన్నదని 10 ఏళ్ళ తర్వాత వస్తున్నా కానీ ఎంత ప్రేమ మీరు చూపిస్తున్నా అర్థమవుతుంది. అందరూ వెయిట్ చేస్తున్నారు. మనోజ్ గారికి ఫ్యాన్స్కి నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్క 5 నిమిషాలు ఉంటే ఆయన మాట్లాడేస్తారు. మీరే చెప్పాలన్నా. అందరికీ నమస్కారం. విచ్చేసిన పెద్దలకి, ఇక్కడ ఆదివారం అయినా మీ కుటుంబాలన్నీ వదిలేసి మా కోసం ఇంత ప్రేమ చూపించి వచ్చినందుకు